విశాఖపట్నం పరిధిలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నైట్ భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు బస్సు బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం చూసిన గాజువాక పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. వెంటనే బస్సును నిలిపివేసి డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్ మద్యం సేవించినట్లు నిర్ధారణ అవడంతో అతడిపై కేసు నమోదు చేసి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. బాబు, నిన్ను నమ్ముకుని అంతమంది ఉంటారు కదా ప్యాసింజర్లు, వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం అంతా ఇంకా ఈ పని ఆడిస్తారు. ఏదైనా అయితే ఇబ్బంది కదా. నేను చెప్పినంత 10 సెకండ్ బయటికి గాలి వస్తుంది. అక్కడికి తెలుస్తుంది మాకు. నువ్వు చిన్న దోతుడికి 250 వచ్చింది. ఏదైనా అవ్వచ్చు. అయితే అందరూ ఫ్యామిలీ అందరూ ఏదైపోవాలి. కాకపోతే అంతా ఇంటికి 250 వస్తుంది. కాకపోతే అది 1 సెకండ్ కాదు, పూర్తిగా పోలేదు. ఎంతే పోతుంది. నువ్వు అంత మీద పెట్టినంటున్నావు కదా. బస్సులో రిలీజ్ చేస్తాం మేము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, ఏదైతే ఎంవీ యాక్ట్ ని ఉల్లంఘించి వాహనం నడుపుతున్నటువంటి ప్రైవేటు బస్సుపై గాజువాక పోలీసులు కేసు నమోదైతే చేశారు. ప్రధానంగా సకాలంలో సమయస్ఫూర్తితో గాజువాక ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించడంతో 16 మంది ప్రయాణికులకు ఎలాంటి అపాయం లేకుండానే ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ప్రైవేటు బస్సు ఏదైతే ఉందో, ఈ ప్రైవేటు బస్సు గాజువాక ప్రాంతానికి వచ్చేసరికి డ్రైవర్ వ్యవహార శైలిని గర్తించినటువంటి ట్రాఫిక్ పోలీసులు అతన్ని బస్సులోంచి కింద దించిన తర్వాత ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఆల్కహాల్ టెస్ట్ చేసిన తర్వాత విచ్చిపోయేటటువంటి విషయంతో పోలీసులే ఒకసారిగా కంగు తిన్నటువంటి పరిస్థితి కనిపించింది. వాహనం మద్యం సేవించి డ్రైవర్ వాహనం నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించిన తర్వాత ఆల్కహాల్ టెస్ట్ లో దాదాపు 292 పాయింట్లు నమోదవడంతో పోలీసులే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే ఆ సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించి బస్సుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు సురక్షితంగా ప్రయాణికులను బస్సులోంచి దించి మరొక బస్సులో విజయవాడకి పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటూ మాత్రం ఎక్కువగా ప్రైవేటు బస్సుల ప్రమాదాలు జరగడం, పెద్ద ఎత్తున కూడా అమాయకమైనటువంటి ప్రయాణికుల ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు ఎక్కడికక్కడ నమోదవుతున్నప్పటికీ ఇలాంటి డ్రైవర్ల వ్యవహార శైలి కారణంగా పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే గాజువాకలో కూడా రాత్రి నమోదైనటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనతో ఒక్కసారిగా విశాఖ వాసులంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు బింబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి వాహన డ్రైవర్లకి బస్సులు ఇవ్వాల్సినటువంటి యజమానులు తక్కువ ధరకి డ్రైవర్లు రావడంతో వారికి తక్కువ జీతాలు ఇచ్చి ఇలాంటి డ్రైవర్లను నియమించుకోవడంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల్లో అగ్ని ప్రమాదాలకు గురవడం, లేదా ఇతరత్ర ప్రమాదాలు, లేదా మరొక వాహనాన్ని ప్రైవేటు వాహనాలు ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున కూడా ప్రమాదం చోటు చేసుకుని అందులో ఉన్నటువంటి అమాయకపు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో నిద్రలోనే వారి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా నమోదు కాలేనటువంటి ఎక్కడికక్కడే నమోదవుతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే గాజువాకలో కూడా రాత్రి పట్టుబడినటువంటి డ్రైవర్ చూసుకుంటే ఏదైతే ఒక ప్రైవేటు వాహనం విజయవాడ నుంచి విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి ప్రైవేటు బస్సు ఏదైతే ఉంది, బస్సులో తీసుకెళ్తున్నటువంటి ప్రయాణికులకు అనుమానం రావడం, మరోవైపు గాజువాకలో అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు ఆ బస్సుని ఆపిన తర్వాత చెక్కింగ్ అయితే చేశారు. చెక్కింగ్ చేసిన తర్వాత డ్రైవర్ ఆల్కహాల్ చేస్తున్నట్లు కూడా వారైతే నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే
అన్ని అర్హతలు కలిగినటువంటి డ్రైవర్లకు బస్సులు ఇవ్వాల్సినటువంటి యాజమాన్యాలు తక్కువ జీతాలకి డ్రైవర్లు నియామకం అవుతుండడంతో అటువంటి వారిని పెట్టుకోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుందని, ముఖ్యంగా ఇటు బస్సు యజమానితో పాటు డ్రైవర్ తో పాటు ఆ బస్సుతో పాటు డ్రైవర్ తో పాటు యజమాని పైన కూడా కేసు నమోదు చేయాలంటూ ప్రయాణికులు అయితే పోలీసులను కోరినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వరుస ఘటనలు నమోదవుతున్నప్పటికీ ప్రైవేటు వాహనాలపైన ఆర్టీఓ అధికారులు దృష్టి సారించకపోవడమే ఇలాంటి ఘటనలు కారణాలు అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రైవేటు బస్సు ఏదైతే ఉందో ఈ ప్రైవేటు బస్సు కారణంగా కూడా 16 మంది ప్రాణాలకి ఎలాంటి హాని రాకుండా ముందస్తుగానే పోలీసులు గుర్తించడంతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గాజువాకలో బయటపడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో మరికొన్ని ప్రైవేటు వాహనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ ని కూడా పోలీసులు ఆపి తనిఖీలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఎక్కడికక్కడ కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటూ పోలీసులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు మరలా కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యజమాని పైన కఠిన చర్యలు తీసుకుంటే మంచి డ్రైవర్లు కూడా నియమించుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి మద్యం సేవించి వాహనాలు నడిపేటటువంటి డ్రైవర్ల కారణంగానే వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా ఎక్కడికక్కడే నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గాజువాక పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించారు. వాహనం పైన కేసు నమోదు చేయడంతో పాటు మద్యం సేవించినటువంటి డ్రైవర్ పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా సమాచారం అయితే అందుతుంది. మొత్తం బస్సులో 16 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణికులను వేరు వాహనాల ద్వారా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చేటటువంటి చర్యలు కూడా గాజువాక పోలీసులు అయితే తీసుకున్నారు. గాజువాక పోలీసులు చేపట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమం ఏదైతే ఉంది ఈ కార్యక్రమంతో ప్రాణాలతో బయటపడినటువంటి ప్రయాణికులు గాజువాక పోలీసులకు ఇటు విశాఖ పోలీసులు కూడా ఒక్కసారిగా ధన్యవాదాలు తెలిపినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్ల నియామకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా డ్రైవర్లు పాటించాల్సినటువంటి అంశాలపైన కూడా అవగాహన కలిగించాల్సినటువంటి యజమానులు అటువైపు చూసి చూడకపోవడంతోనే వరుస బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం ఆర్టీఓ అధికారులు పోలీసులు కూడా విరివిగా ఎక్కడికక్కడే వాహనాలను ఆపి తనిఖీలు చేస్తే మరిన్ని విషయాలు కూడా బయటపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారు నియమించుకున్నటువంటి డ్రైవర్లు సరైనటువంటి నిద్రలేమితో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇటు ఆర్టీసీకి కూడా చూసుకుంటే ఆర్టీసీలోకి ఏదైతే ఒక బస్సు డిపోలోంచి బయటకు రావాలంటే ఆ డ్రైవర్ కి సంబంధించినటువంటి అన్ని అర్హతలు సరిగ్గా ఉన్నాయా లేదా, అతని ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ డ్రైవర్ కి బస్సుని ఇచ్చి బయటకు పంపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రైవేటు విషయానికి వస్తే మాత్రం అలాంటివి ఏవి కూడా పట్టించుకోకుండా 2 రోజులు 3 రోజులు జర్నీ చేసేటటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో నిద్రలేని డ్రైవర్లు కూడా ఇచ్చి వాహనాలు నడపడంతో వీళ్ళు ఆ నిద్రను నిలుపుకోవడం కోసం మద్యం సేవిస్తున్నట్లు కూడా ఎక్కువగా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రయాణికులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తాగకపోతే ఎంత ఇంటికి 250 వస్తుంది. తాగకపోతే అది 1 సెకండ్ తాగు పూర్తిగా వదలేదు. ఎంతసేపు చదువు అంత బెడ్ మీద పెట్టినంత కదా బస్సు